నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు మేము డీమార్ట్కి వచ్చినాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంత జనాలు ఉన్నారు. అసలు అయితే మేము పొద్దునే రావాలి కానీ మాకు టైం లేక మేము ఈవినింగ్ రావాల్సి వచ్చింది. మళ్ళీ నిన్ననే శాలరీ వచ్చింది. ఇంకా డీమార్ట్ అంటే రచ్చే ఉంటుంది అందరికీ. ఎంత బిల్ చేస్తామో మేము కూడా చూడాలి. మరి ఈరోజు వెళ్ళి లోపలికి వెళ్ళి మాకు వీడియో తీసుకునే ఛాన్స్ ఉంటుందో ఉండదో ఇంత జనాలలో చూద్దాం. మరి నాకు కూర్చోబెట్టి రాలేదు, అందుకే లేవి వాళ్ళ డాడీ వచ్చి కూర్చోబెట్టారు. ఓకే, ఇక్కడ కోకోనట్ ఉంది కదా, రేపు మేము కోకోనట్ తోని ఒక స్పెషల్ రైస్ చేసుకోవాలనుకుంటున్నాం. ఒక మంచి పెద్ద కోకోనట్ తీసుకున్నాం. వాటర్ ఉండడం అవసరం లేదు కానీ పాలొస్తే సరిపోతుంది. కొబ్బరికాయ ఒక్కటి సరిపోతుందా? తీసుకోవాలా? ఒక్కటి 37 రూపీస్ ఉంది. ఓకే, ఈ 2 తీసుకుందాం. ఈ డీమార్ట్కి వస్తే అవసరం ఉన్న వాటికంటే అవసరం లేని ఎక్కువ తీసుకుంటాం. మేమైతే అసలు ఈసారి అవసరం లేని ఏవి తీసుకోవద్దు. ఈ డీమార్ట్లో మాత్రం జనాలు ఎప్పుడూ ఉంటారు. మనం మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా, వీకెండ్స్ వచ్చినా, వీక్ డేస్ వచ్చినా, ఎప్పుడైనా ఈ జనాలు ఇట్లనే ఉంటారు. అయితే మా ఇంట్లో ఆల్రెడీ అన్ని సరుకులు ఉన్నాయి. కాకపోతే మాకు వేరే కొన్ని ఐటమ్స్, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కోసం అనేసి వచ్చిన నేను. అయినా కూడా కొన్ని పప్పులు అవి ఇవి తీసుకుంటే అయిపోతనేసి కొన్ని తీసుకున్నా. ప్రతి నెల మేమైతే నోట్ చేసుకొని వచ్చేవాళ్ళం ఏమేమి తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి అని. ఈ మంత్ మాత్రం మేము ర్యాండమ్గా వచ్చేసినాం. ఏమీ నోట్ చేసుకోలేదు, అసలు ఏది చూడలేదు. ఇంకా ఎన్ని తీసుకుంటామో, ఏమేమి తీసుకుంటామో, అసలు ఎంత బిల్ అవుతుందో అనేది లాస్ట్ వరకే తెలుస్తుంది. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆయిల్ పెట్టుకునేది కాబట్టి మీడియం సైజు తీసుకున్నా. మా లెవికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాము, అది నేను బయట తీసుకున్నా. ఇంకా మా హస్బెండ్ అంటారా, ఆయన ఎప్పుడు పెట్టుకుంటాడో కూడా తెలియదు. ఇంకా అందుకే నాకు సరిపోయేటట్టు నేను తీసేసుకున్నా. స్లీపింగ్ మాస్క్ తీసుకుందామా? ఎందుకు? నువ్వు కళ్ళు మూసుకుంటే అంటే నిద్ర పోయేటది. నీకెందుకు, నాకెందుకు, అవసరం లేదు అది. ఈ చిన్న పిల్లలు ఉన్నారబ్బా, ఎంత ఏం చేసినా వాళ్ళకి ఏదో ఒకటి చేతిలో పెట్టకపోతే అల్లరి చేస్తారు. అటు నుంచి అది ఇయ్యడం, ఇటు నుంచి ఇది ఇయ్యడం. ట్రాలీలో కూర్చొని కూడా వంగి మరి అన్నీ తీసుకుంటూ కింద పడేసిండు. ఏదైనా డ్యామేజ్ అయితే మనకే అవుతుందిరా బాబు అనుకున్నా నేనైతే. లేవి కోసం స్టీల్ కుక్కర్ కొందామనేసి స్టీల్ కుక్కర్ చూస్తున్నా. మా ఇంట్లో చాలా ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. కాకపోతే మా లేవికి నేను ఫుడ్ చేసేటప్పుడు కుక్కర్లో వండుతున్నా కాబట్టి డీమార్ట్లో అయితే చాలా తక్కువ ఆప్షన్సే ఉన్నాయి. ఉన్న వాటిలో నాకు నచ్చింది ఈ కుక్కరే, సో అందుకే నేను ఇది తీసుకున్నా. అవి ఏమి ముట్టద్దు నువ్వు. మేమైతే చాలా డేస్ నుంచి ఇదే షాంపూ యూజ్ చేస్తున్నాం. ఇవి సరిపో, కొంచెం పెద్ద సైజ్ కావాలి మనకి. ఇక్కడ చిన్న ఎంత మంచిగా ఉన్నాయి, క్యూట్ గా. కొంచెం పెద్దవి తీసుకుందాం మనం. ఆల్రెడీ పగిలిపోయాయి. ఇంత అయితేనే సెట్ అయితే. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఇంత తీసుకున్నాం. మేము ఇంకో 2 తీసుకుందాం. ఈ ఆడోళ్ళతోనే షాపింగ్కి వస్తే అది ఉడతలేదు. నేనైతే ఈ ట్రాలీ పట్టుకొని తిరుగుతూనే ఉన్నా, ఎంతకి అయితేనే లేదు. ఉండే ఉంటాయి 49. తీసుకుందామా లేకపోతే వద్దా? మరి తీసుకో ఒకటి. కర్టన్స్ తీసుకోవాలి మేము ఇప్పుడు. మాకు ఒక రూమ్ కి కర్టన్స్ అయితే పాడైపోయినాయి. కొన్ని కర్టన్స్ చూస్తాను నేను ఇప్పుడు. నా షాపింగే అయిపోతలేదు అన్నాడు మా ఆయన. చూసిండ్రా ఇప్పుడు మా ఆయన ఇంకా మా చిట్టి బాబు ఇద్దరు కలిసి అక్కడ ఏమేమి ముడతారు, ఏమేమి చేస్తారు, ఎన్ని వెతుకుతారు. ఇక్కడ కూడా సిగ్నల్ వస్తలేదు కదా, లోడ్ అయితే. సో ఫైనల్గా
షాపింగ్ అయితే అయిపోయింది డీమార్ట్లో. పిజ్జా ఆర్డర్ ఇచ్చినాం. ఇవన్నీ మేము సెల్లర్లోకి తీసుకెళ్ళి మా సామాన్ అంతా కార్లో పెట్టేసి అప్పుడు వచ్చి మళ్ళీ పిజ్జా తినేసి వెళ్ళిపోదాం. నా సజెషన్ ఏంటిదంటే చిన్నపిల్లలు తీసుకొని డీమార్ట్కి అస్సలు రావద్దు. మా వాడైతే ఒక్క దగ్గర రాలేదు. అబ్బా అసలు మాకైతే మస్తు ఇబ్బంది పెట్టేసిండు. ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నప్పుడే మేము సింగిల్గా రావాలి తప్ప ఇట్లా చిన్నపిల్లలు తీసుకొని అయితే అస్సలు రావద్దు. అబ్బా ఊరికి ఎత్తుకోవాలంటే ఏమైనా ఎత్తుకుంటాం, చిన్నపిల్లల్ని ఎత్తుకొని అయితే మనకి బరువు అవుతారు కదా. ఎట్లయినా దీంట్లో కూర్చోడట, ఎత్తుకొని ఉండాలట. మళ్ళీ అది ముడతాడు ఇది ముడతాడు. అవి వగిలినాయి అనుకో మళ్ళీ మనమే డబ్బులు కట్టాలి వాటికి. అబ్బా మా వాడు ఫుల్ అల్లరి చేస్తాడు. ఇప్పుడైతే ఇవి వెళ్ళి కార్లో పెట్టేసుకుందాం. ఈ లగేజ్ డిమార్ట్కి వచ్చినప్పుడు మనము బైక్ పైన రావడం కంటే కార్లో రావడమే బెటర్. ఎందుకంటే ఇవన్నీ మోసుకొని బైక్ మీద కూర్చొని వెళ్ళడం మస్తు ఇబ్బంది అవుతుంది. సో మనకైతే పిజ్జా రెడీగా ఉంది, తినేసుడే. ఇక పిజ్జా తినేసి మంచిగా ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవాలి. పిజ్జా తినేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా వండుకున్నాడే. ఇక ఈ పిజ్జా నార్మల్గా అన్ని డిమార్ట్స్లలో దొరకదు కదా, దొరకదు, ఓన్లీ ఈ డిమార్ట్లోనే దొరుకుతుంది ఈ పిజ్జా. కానీ ఇక్కడ పిజ్జా మస్తు టేస్టీగా ఉంటుంది. మస్తు మంది వచ్చి తింటారు. ఒకసారి అటు చూడండి. డిమార్ట్ షాపింగ్కి వచ్చేదానికంటే పిజ్జా తినడానికే మస్తు మంది వస్తున్నారు. కరెక్టే. ఇట్లా ఫేమస్ ఏం చేస్తాం మరి. సో తినేద్దాం పిజ్జా. ఇంకా మేము ఎప్పుడు ఇక్కడ డిమార్ట్కి వచ్చినా కూడా పిజ్జా అయితే ఇక్కడ పిజ్జా స్టార్ట్ చేసినప్పటి నుంచి పిజ్జా తింటున్నాం. అంతకుముందు పాప్కార్న్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, కానీ ఇప్పుడైతే పిజ్జా తింటున్నాం. వీటిని వదిలేసినాం, వీటిపైన పడ్డాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ అంటే నార్మల్గా బయట తినే పిజ్జాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తినే పిజ్జా కొంచెం నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. నార్మల్గా డోమినోస్ అక్కడ ఇక్కడ తినే వాటికంటే ఇది కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయండి కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా వస్తే. ఈ బ్రాంచ్ ఎక్కడనో కామెంట్ చేయండి మీకు ఐడియా ఉంటే. ఈ పిజ్జా ఓన్లీ ఒకటే బ్రాంచ్లో ఉంటుంది. ఆ బ్రాంచ్ ఎక్కడనో కామెంట్ చేసి చెప్పండి. అయ్యో మళ్ళీ అన్ని బటన్స్ తీసేస్తాను. ఆల్రెడీ అన్ని బటన్స్ వీకేస్తాను. చూసారా ఇడి పని ఇదే. అంటే ఓన్లీ ఇక్కడ వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు పిజ్జా. సో టేస్ట్ చేస్తున్నా ఎట్లుంటుందో చూద్దాం. మస్తుంది, మస్తు ఉంటుంది కూడా. వేడి వేడిగా. కొన్ని ఒక్కటే మిస్ అవుతుంది. ఏంటిదో? నాన్ వెజ్. నా కోసమే వెజ్ పిజ్జా పెట్టినట్టున్నారు. సో నేను కూడా ట్రై చేస్తాను. అంటే ఆల్రెడీ మేము వేరే పిజ్జా తిన్నాం, ఇది చీజ్ అండ్ కార్న్. ఇది ఇప్పటివరకు ఇక్కడ ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నాం. చీజ్ చూసి రైట్ వచ్చిందో. మస్తున్నాయి. నువ్వు తినద్దు. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నేను ఏమేమి తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా మళ్ళీ. అప్పటివరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.